సో మీరు ఇష్టపడే వ్యక్తులు దూరం అయిన తర్వాత మరి సమాజాన్ని మీరు చూసే దృష్టి మారిపోయింది అంటారు, దాంతో మీరు ఏకీభవిస్తారా? సమాజాన్ని చూసే దృష్టి అయితే ఏం పూర్తిగా మారలేదు. అలా మారితే నేను సమాజానికి ఏదో బాగు చేయాలన్న థాట్స్ కూడా నాకు ఉండవు. సమాజం నాశనం అయిపోవాలని నేను కూడా ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక సాడిజం కూడా ఉండదు, కానీ ఒక దుష్ట శక్తిలా తయారయ్యేదాన్ని సమాజం మీద నేను. అలా ఏం లేదు కదా. కాకపోతే ఏంటంటే చూజీ ఉంటా బాగా. ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోనే పాజిటివ్ టాక్స్ మాట్లాడే, అంటే ఏదైనా నా చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వాలి, ఆ నెగిటివిటీస్ ఉండకుండా అలా లిమిటెడ్ అనమాట బాగా. ఓకే, మీరు మాట్లాడే ఏ మాటలో అయినా, ఈవెన్ ఫేస్బుక్ లైవ్ అయినా, పోస్ట్ అయినా, ఎక్కడైనా కూడా మగాళ్ళ మీద రెస్పెక్ట్ చూపించినట్లే ఉండదు. కారణం ఏమంటారు? అది ఏమైపోయిందంటే బాయ్స్ అలా ఫీల్ అవుతున్నారు, నా మాట విధానం అలా ఉంటుంది. నాకు అసలు అట్లా మగాళ్ళ మీద ఆడాళ్ళ మీద జెండర్ వేరియేషన్ రెస్పెక్ట్ ఏం కాదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్. అలా అంటే నాకు చాలా మంది అమ్మాయిలు కూడా నచ్చరు, మరి వాళ్ళ బిహేవియర్స్ యాటిట్యూడ్స్ కూడా నచ్చవు. ఇక్కడ జెండర్ కాదు కదా, బిహేవియర్. ఆ బిహేవియర్స్ మీద మరి నేను ఫేస్బుక్ లైవ్ లో తిడతాను, వాళ్ళు పెట్టే కామెంట్స్ ఏంటి, మరి చిల్లర కామెంట్స్ పెడతారు కదా, తప్పు కదా వాళ్ళు చిల్లర కామెంట్స్ రాయడం. నేను పర్సనల్గా వాళ్ళకి ఏం హార్మ్ చేయనప్పుడు చిల్లర కామెంట్స్ వాళ్ళు చేయకూడదు కదా నా మీద. బట్ దానికి చెప్పేది ఏంటంటే, ఒక సామాన్య వ్యక్తికి ఒక సెలబ్రిటీకి తేడా ఉండదు. రీసెంట్గా ఒక ఫేస్బుక్ లైవ్ లో మీ కోపాన్ని చూసిన తర్వాత చాలా మంది మీకు శత్రువులు ఇన్ ద సెన్స్, ఏంటి మాధవి గారు ఇలా ప్రవర్తించేశారు, వాళ్ళు తెలిసి తెలియక చేశారు కదా, తను ఇంత రెస్పాండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం న్యూట్రల్ గా ఉన్న వ్యక్తుల నుంచి వినిపించిన మాటలు కూడా. అలా ఏం కాదు. ఎప్పుడైతే సెలబ్రిటీస్ అయితే చీ అన్నా తూ అన్నా తుడిచేసుకొని పోవాలి, నవ్వుతూ ఉండాలి, ఏమన్నా సరే నోరు మూసుకొని ఉండాలి అంటే ఇలానే మాట్లాడుతూ ఉంటారు. మనకు ఒక వాయిస్ ఉంది, ఆ వాయిస్ వినిపించాలి 10 మందికి. నేను ఫస్ట్ సెలబ్రిటీ కంటే ముందు నేను ఒక అమ్మాయిని, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎంతసేపు సెలబ్రిటీకి హోదాలోనే ఎందుకు చూస్తారు? ఏమన్నా నోరు మూసుకుండడానికి నేను ఒక స్టాచ్యూనా? నేను ఒక మనిషిని, నాకు ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం రెబల్గా ఉంటాను. నా రెబల్ని టచ్ చేస్తే అలానే ఉంటుంది. మరి ఓకే, చిన్నప్పటి నుంచి మీరు ఇలానే ఉంటారా? దిస్ ఈజ్ రియాలిటీ. మీరు కొన్ని సంవత్సరాల క్రితం టీవీ ఇంటర్వ్యూస్ లో ఏదైతే చూసారో అదే యాక్టింగ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ రియల్ మాధవి. ఇది రియాలిటీ. ఓకే, కమెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe Clapboard Production. Please subscribe Clapboard. Hi guys, name me Hemachandra. Please do subscribe to Clapboard. Hi, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.